ఈరోజు సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు తరువాత ఆయన 53 రోజులు నిర్బంధించిన తరువాత రాష్ట్రంలో మొదలైన హైదరాబాద్ లో ఐటీ ఎంప్లాయీస్ నుండి మొదలైన నిరసనలు 80 దేశాలలో ఆయన గురించి బయటకు వచ్చి ఆయన గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసి తరువాత ప్రజలందరూ ముక్త కంఠంతో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టాలని ఈ సభ ముఖ్య ఉద్దేశం. దానికి ఎన్ఆర్ఐలందరూ అంటే దేశ విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు అందరూ గతంలో అనేక సందర్భాల్లో మీరు చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ ప్రాణాలు కోల్పోయి యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయి అంటే వాళ్ళని ఇండియాకి పంపించడం కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ ఆర్థిక సహాయం కానివ్వండి, ఇవన్నీ గతంలో ఎన్నో చేశారు. ఇప్పుడు రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం మీ వంతుగా జన్మభూమి రుణం తీర్చుకోమని ఈ సిబిఎన్ ఫోరం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చేసిన ఒకే ఒక్క తప్పు రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి ఆంధ్రప్రదేశ్ కాస్త అంధకార ప్రదేశ్ అయిన విషయం మీరు చూశారు. అంతకు ముందు ఆల్ఫాబెట్స్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ టాప్ 5 లో ఉండి ఈ రోజున టాప్ 20 లో కూడా లేదు. ఎక్కడో బీహార్ అంటే బీహార్ ఎక్కడో టాప్ 20 లో ఉన్నది ఈ రోజు టాప్ 5 లోకి వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుందో. ఈ రోజున మీ ఎన్ఆర్ఐలు దేశ విదేశాల్లో ఉన్నవారు కనీసం 50,000 మంది ఒక్కొక్కరు 5 చొప్పున మీరు టార్గెట్ చేసి 5 ఓట్లు వేపిస్తే 2,50,000 ఓట్లు. అంటే గతంలో ఓడిపోయింది 5,35,000లో 2,50,000 ఓట్లు మీ ద్వారా వస్తే సగం గెలుపు తెలుగుదేశం పార్టీదే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మహిళలందరూ ఎన్టీ రామారావు గారికి పూలమాల వేయడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి అందరు రావాలండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాలయ్య, జై బాలయ్య. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం అనేది మేమందరం చాలా ఆనందిస్తున్నామండి. సిబిఎన్ ఫోరం నుంచి ఈ కార్యక్రమం జరగడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వెంకట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులుగా అలాగే అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సిబిఎన్ ఫోరం నుంచి మా అభినందనలండి. ఈ రోజు సిబిఎన్ ఫోరం స్టార్ట్ చేయక ముందు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అక్రమ కేసులో అరెస్ట్ అయ్యారో ఆ తర్వాత బయటకు వచ్చిన వాళ్ళే మేమందరం అండి. ఇంతకుముందు మాకు ఏ పొలిటికల్ పార్టీతో గానీ ఏ పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ గానీ మేము ఎక్కడ ధర్నాలు చేసింది గానీ ప్రొటెస్టులు చేసింది గానీ లేదు పొలిటికల్ ఈవెంట్స్ లో పాల్గొనింది గానీ ఇప్పటివరకు ఎప్పుడూ లేదండి. ఆఫ్టర్ వన్స్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఏ రోజైతే విప్రో సర్కిల్ దగ్గర ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందో ఆ రోజు అందరం మేము బయటకు రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 2020 విజన్ అనేది ఏ రోజైతే 1999లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవం స్టార్ట్ చేశారో అందులో మనందరం ఒక పార్ట్ అయినందుకు ఈ రోజు మనందరం మన రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, మన ఆంధ్ర మీద ఉన్న అభిమానం కానివ్వండి, ఇవన్నీ మనం చూపించుకోవాల్సిన టైం వచ్చింది అని అనిపించి ప్రొఫెషనల్స్ అందరూ కూడా బయటకు రావటం జరిగింది. అదే క్రమంలో మీరందరూ కూడా బయటకు రావటం జరిగింది. ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనేది మనందరం చూస్తున్నాము. ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత మనందరం కూడా ఎక్కువ బాధపడకుండా సిబిఎన్ అనే ఒక బ్రాండ్ ఉంది. నేను ఏంటనేది ఇప్పటి వరకు ఎవరికి డిక్లేర్ చేయలేదండి. నా ఇంటి పేరు కూడా ఎక్కడ చెప్పుకోను. నేను మీ కాల్ సమ్మర్ అనేది చెప్పుకుంటాను. బట్
చంద్రబాబు గారి వల్ల నేను ఇవాళ జీవిస్తున్నానండి. అందుకనే చంద్రబాబు గారి వల్ల నాకు అంత ఇష్టం అండి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు గారు విజన్ వల్ల 2020 విజన్ వల్ల నేను ఇవాళ ఈ లైఫ్, నాకు ఇన్ని స్టోర్స్, నాకు ఈ బ్రాండ్ జెనిక్స్ బ్రాండ్ ఏర్పడిందంటే ఓన్లీ బాబు గారి వల్ల. కాబట్టి నేను బాబు గారికి కృతజ్ఞుని. కాబట్టి ఇవాళ నా కూతురు కానీ నా కొడుకు కానీ యూకేలో గ్రాడ్యుయేషన్ చేస్తుంది, మా సన్ ఇంటర్మీడియట్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ బాబు గారు విజన్ వల్లనే. ఆ విజన్ లో నేను పాలు పంచుకున్నందుకు, ఆ విజన్ లో నేను బిజినెస్ చేసినందువల్లనే అనే కృతజ్ఞతతోని బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అందరిలాగానే నేను కూడా ఇంటికి వెళ్ళి 11-12 వరకు ఇంటికి వెళ్ళి 2 నిమిషాలు టీవీ చూసి పండుకునేవాడిని. మనసులో బాధ ఉండేది. అది ఏం చేయాలని చెప్పిన తర్వాత వెంకటగా గుట్ట గారితో, రవి గారు, TV5 MD గారు అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నామండి. అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, రోజు కస్టమర్స్ నా దగ్గర వచ్చి అందరూ మాట్లాడేవాళ్ళు, ఇలా అయిపోయింది అలా అయిపోయింది బాధపడేవాళ్ళు, కానీ ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఎవరు వ్యక్తం చేసేవాళ్ళు. నా వంతుగా ఈ డిసిషన్, ఇంత రఫ్ డిసిషన్, ఇంత హ్యాష్ డిసిషన్ తీసుకుంటే కనీసం అందరూ బయటికి వస్తారు అనే ముఖ్య ఉద్దేశంతో నేను నా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నాకేమైనా పర్వాలేదని. తర్వాత మీకు అంతా తెలుసు. ఇంకో విషయం ఏంటంటే, థ్యాంక్స్ టు NRI డెల్లాస్ టీమ్ అండి. నేను ఆ బ్యానర్ కట్టిన తర్వాత 100 మంది NRS ఎవరైతే ఉన్నారో డెల్లాస్ నుంచి ఒక 100 బుకీస్ నా షాప్ మొత్తం బుకేస్తో నింపేశారండి. ఆ కృతజ్ఞతతోని నేను ఇవాళ ఇక్కడికి వచ్చానండి. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికండి. థ్యాంక్స్ టు ఆల్ NRS అండి హూ సపోర్టెడ్ మీ. దాని తర్వాత బాబు గారు రిలీజ్ అయిపోయారు. రిలీజ్ అయిపోయిన తర్వాత బాబు గారు దేవుడిలాగా చూడాలి, బాబు గారు సీఎం కావాలనేది CBN ఫోరం ఇది ఏర్పాటు చేశామండి. దాని తర్వాత ఇంకా పలు కార్యక్రమాలు చేస్తున్నాము. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము. ఇవాళ NRS గురించి ఈ ఈవెంట్ చేయడానికి ముఖ్య ఉద్దేశము, మీరు వచ్చేసారు, మీ పేరెంట్స్ తీసుకొచ్చేసారు, ఏపీని వదిలేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. ఇంకే ఏపీ భవిష్యత్ ఏంటి, ఏపీ ఎలా ముందుకెళ్తుంది? మీరు NRS ఇక్కడ వచ్చేసారు, అది పరిష్కారం కాదు కదా. మన పుణ్యభూమి, మన మాతృభూమి. నాకు సంబంధం లేనివాడిని నేనే బాబు గారి గురించి ఇంత ఆలోచిస్తున్నానంటే, మీకు సంబంధం ఉండి మీరు అక్కడే పుట్టి అక్కడే చదువుకొని అక్కడే పెరిగిన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే మీరు ఎంత దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి మీరు ఏపీని ఇలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మీరే ఆలోచించుకోండి. దానికి మీ వంతుగా ఏం చేయగలుగుతారో మీ వంతుగా సాయశక్తిగా ఈ ఎలక్షన్స్ కి సపోర్ట్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఇక్కడ రావడానికి, ఇవాళ ఈ ఈవెంట్ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం అదే అండి. ఎవరికైనా గోయింగ్ ఫార్వర్డ్ మన ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పాలసీస్, ఇఫ్ వి కమ్ టు పవర్, మేము పవర్ లోకి వస్తే మాకెందుకు ఓట్ వేయాలి, మేము ఏం చేస్తాం, మిమ్మల్ని రేపు ఎవరైనా అడిగితే మీకు తెలుసా? He has started with Super 6. There are 6 initiatives that he has announced already, and most of them are for women. Women who are homemakers, women who are change makers. Change makers are a big part of society. It starts with women, and always when you want to empower women, sadhikarata ante దాని పదానికి ఉన్న అర్థం, దాని వాల్యూ కూడా తెలియని ప్రభుత్వం ఈ రోజు జనాలు ఎన్నుకున్నారు బ్యాక్ ఇన్ ఇండియా, ఇన్ ఆంధ్రప్రదేశ్. సో విమెన్ ని అడ్డం పెట్టుకుని ఆడవాళ్ళని ముందు పెట్టి వెనకాతల మేము ఆడవాళ్ళని పెట్టాము అని చెప్పి ప్రభుత్వం నడుపుతున్న ఈ రోజుల్లో కొంతమంది ఎమ్మెల్యేలు మనం చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలోని. రాజకీయం అంటేనే అసహ్యం కలిగేలా చాలా అసహ్యకరమైన భాషతో, మాటలతో, తత్వంతో, నేను పేరు చెప్పక్కర్లేదు, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, వాడు వీడు అది ఇది అని మాట్లాడుతూ మహిళకు ఉన్న గౌరవాన్ని తగ్గించేటటువంటి తత్వం ఉన్న మహిళలని ఎమ్మెల్యేలుగా చేసుకున్నారు ప్రస్తుత ప్రభుత్వం. అది చాలా సిగ్గుపడాల్సిన విషయం. నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, NCPN ఈజ్ అ చేంజ్ మేకర్, he's a peacemaker, he's a social reformer. I am a standing example of Sri Nara Chandrababu Naidu Garu's vision of bringing somebody with gender as well as diversity in mind.
if I was able to go there and I was able to spend time, తమ్ముడు ఇందాక ఎవరో అన్నారు మీ తరపున ఎన్ఆర్ఐలు తెలంగాణలో మేము కూడా ఉన్నాము, తెలంగాణ మీ చీఫ్ మినిస్టర్ మొన్న ఎన్నుకోబడిన ఆయన కూడా అన్నారు చంద్రబాబు నాయుడు వరకు ఎందుకు నేను ఉన్నా కదా ఆయన అన్నారు కదా. సో అన్ని మంచి మాటలు అనిపించుకుని ఎక్స్ నక్సలైట్స్, ఎక్స్ మావోయిస్ట్స్, so many people including I will not take the name of the party, but ప్రస్తుత పవర్ లో ఉన్న పార్టీ మెంబర్స్ లో కూడా చాలా మంది అయ్యో ఇది అసహ్యంగా ఉందే మనం ఈ పార్టీలో ఉన్నామే అనుకుంటున్న ఈ తరుణంలో ఆయన్ని జైల్లో పెట్టడం అన్నది చాలా చాలా శోకించవలసిన విషయం. మనం అందరం శోకించాము, కానీ ఆ రోజు when I was there, I was on the bed because I had a concussion and I had a surgery. So నేను లేగలేకపోతున్నాను. First thing that happened was I was looking on my right side, there was someone who was visiting. మా అమ్మగారు తర్వాత మా అత్తగారు ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమైందంటే అంతలా, ఎందుకంటే ఆ డ్రామా మీడియా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. అది కొంతమందికి గుండెలో నొప్పి వచ్చేసింది అసలు. ఐ థాట్ దట్ సమ్ పీపుల్ వుడ్ డై, లైక్ ఐ సీ పీపుల్ నాడింగ్ దేర్ హెడ్స్. ఎందుకంటే అంత ప్రొలాంగ్డ్ గా ఒక మనిషిని అంత దౌర్భాగ్యం పట్టింది మన దేశానికి. So to somebody who has been so sensible and who has made a change and a social impact and reformed and given real empowerment to women. సాధికారత ఆడదానికి మగవాడు ఇవ్వవసరం లేదు, సాధికారత లోపల నుంచి వస్తుంది. కానీ వాడిని లాగి కిందకి తీసుకొచ్చి, ఇప్పుడు మనం చూస్తే వారి ఫ్యామిలీనైనా సరే లాగి బయటికి తీసుకొచ్చి they have to fight for their man, and which they have done, and we should be very very proud, and we should also be a part of that change making by giving them our vote. అందరికీ తెలిసిందే, కొన్ని రీసెంట్గా జయరామ్ గారు ఇండియాలో ఏదో మీటింగ్ లో చెప్తారు, నేను టీవీలో చూశాను. మీరందరూ ఇక్కడ కార్యకర్తలకు ఏదో చెప్పారు, మీరందరూ ఇక్కడ పొగులు వర్క్ చేస్తుంటారు, మీరు నైట్ నిద్రపోయిన తర్వాత అక్కడ మా ఎన్ఆర్ఎస్ మీకోసం మన పార్టీ కోసము నైట్ అక్కడ మీ రాత్రిపూట ఎన్ఆర్ఎస్ అక్కడ వర్క్ చేస్తారనేసి. సో మీకోసం మేము 24/7 మన పార్టీకి కైండ్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ ఎలా ఉందంటే ఈ రోజున పొగులనే కాదు, ఎన్ఆర్ఎస్ నైట్ టైం అంటే ఇండియా టైంలో నైట్ టైంలో కూడా, ఇండియా టైంలో డే టైము, ఇండియా టైం నైట్ టైం అంటే ఇక్కడ మన వాళ్ళు మినిమం 16 నుంచి 18 గంటలు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ మన ఎన్ఆర్టీడీపీ యూఎస్ఏ టీంలో చాలా మంది ఉన్నారు. సో ఇంకోటి ఏం చెప్తున్నానంటే 2014 ఎలక్షన్స్ లో కూడా మనం ఇక్కడ నుంచి కొంతమంది ఇండియా వెళ్ళి పనిచేసాము, ఎలక్షన్స్ కి 3-4 నెలల ముందు కానీ. సో 2019 లో కూడా మనం చాలా మంది వెళ్ళి పనిచేసాము. మనం ఇక్కడ చాలా మంది అంటున్నారు ఎలక్షన్స్ లో ఈసారి మనం బాబు గారు మనం గెలిచేస్తానము, అయిపోయింది ఇలా కాదు, చివరి ఓటు మనం చివరి ఓటు పడే వరకు మనము గెలిచాము అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా మనం ప్రతి ఓటు మనం ఏం చేయాలి, మన ప్రయత్నం మనం చేసి ప్రతి ఓటు మన పార్టీకి మనం తెచ్చుకొని పార్టీకి బాబు గారిని మళ్ళీ సీఎం చేసుకునే వరకు ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్ వీళ్ళంత మంది ఇండియా వెళ్ళడం కానీ వెళ్ళలేక ఉన్న వాళ్ళు ఇట్లా సిబిఎన్ ఫోరము ఇలా మనకి చాలా పార్టీ వింగ్స్ ఉన్నాయి, పార్టీ కోసం వాలంటీర్గా పనిచేసే చాలా వ్యవస్థలు ఉన్నాయి. వాటితో కలిసి మనం అందరం బాబు గారిని గెలిపించుకోవడానికి వీలైనంతగా మనం అందరం కృషి చేసి ఇండియా వెళ్ళడం, లేదా విత్ సిబిఎన్ ఫోరం లాంటి వింగ్స్ తోటి కలిసి పనిచేయడం. మనకు ఇక్కడ 175 కాన్స్టిట్యుయెన్సీస్ గాను జయరామ్ గారు ఒక లీడ్ తీసుకొని ఒక 175 కాన్స్టిట్యుయెన్సీస్ కి ఒక వాట్సాప్ గ్రూప్స్ పెట్టి వాళ్ళు ఒక ప్లాన్ విజన్ తోటి వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో దాన్ని కూడా సిబిఎన్ ఫోరం వాళ్ళు కూడా తెలుసు, ఇవన్నీ చూస్తున్నారు, తెలిసి చేస్తున్నారు అవన్నీ. సో మీరందరూ కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఆ కాన్స్టిట్యుయెన్సీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి సో ఒక టీమ్ గా వర్క్ చేసి ఆ 175 క్యాండిడేట్స్ మనము మన జనసేన పార్టీ మనం కలిసి అలయన్స్ వెళ్తాం కాబట్టి 175 క్యాండిడేట్స్ ఇట్ కెన్ బి తెలుగుదేశము ఆ జనసేన ఈ 2 క్యాండిడేట్స్ కి మన వంతుగా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక టీమ్ వర్క్ చేసి మనందరం సపోర్ట్ చేసి ఈసారి మన పార్టీని 151 అనే మార్కుని మనము లాస్ట్ 2019 లో అవతల పార్టీకి వచ్చిన 151 మార్కును దాటేదే మన టార్గెట్ గా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి, గెలిపే కాదు ముఖ్యము. ఆ 151 దాటి సో ఈరోజు మనం ఏం చేయగలం అనేది మనం చూపించాలి మన తెలుగు ప్రజలకు. ఎందుకంటే మనకు ప్రజలు మనకు ఓటు క్లీన్ గా కనిపిస్తుంది, కానీ
బట్ ఎలక్షనీరింగ్ అనేది చేసుకోవాలి. ఎలక్షనీరింగ్ చేసుకోవాలంటే మనం ఇండియాలో మన కంటెస్టెంట్స్ కి మనం కూడా సపోర్ట్ చేయాలి. ఇంకో 100 రోజుల్లో తెలుగు నేల సుభిక్షంగా ఉండబోతుంది. జల సంపదతోటి, పచ్చని పంటలతోటి ఆంధ్ర రాష్ట్రం కళకళలాడబోతుంది. తెలుగు నేల పైన పసుపు జయ పతాక సగర్వంగా నిరంతరం ఎగరబోతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి బాబు గారి అభిమానులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, అందరికీ ఎన్ఆర్ఐస్కి ఎదురయ్యేటువంటి మొదటి ప్రశ్న కుటుంబ సభ్యుల నుండి కానీ, ప్రతిపక్షం కార్యకర్తల నుండి కానీ, ఇతరుల నుండి కానీ, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుండి కానీ ఎదురయ్యే మొదటి ప్రశ్న, ఏదో బతకడానికి అమెరికానో, దుబాయో, గల్ఫో ఎక్కడికో వెళ్ళావు, నీకెందుకు రాజకీయం అని. గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి ఎన్ఆర్ఐ మహాత్మా గాంధీ. 1915లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి వెనక్కి వచ్చిన తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక మలుపు తీసుకుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఒక ఉద్యమాన్ని చేపట్టింది. ఆ చరిత్ర ఏంటనేది, స్వాతంత్రం ఎలా వచ్చింది అనేటువంటిది, ఎన్ని లక్షల కోట్ల మందిని ఆ ఒక్క వ్యక్తి ప్రభావితం చేశాడనేటువంటిది ఎన్ఆర్ఐగా మనకందరికీ గర్వకారణం. ఎన్ఆర్ఐ అంటే మూలాల్ని మర్చిపోయినటువంటి వాడు కాదు. భారతదేశ చరిత్రలో స్వాతంత్రానికి ముందు మీరు తీసుకోండి, ముగ్గురు. మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ, రెండో వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. లండన్ వెళ్లి చదువుకున్నాడు ఇన్నర్ టెంపుల్లో. అక్కడి నుండి వెనక్కి వచ్చిన తర్వాత బారిస్టర్ గా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి తర్వాత భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్నాడు. మూడో వ్యక్తి భారతదేశపు తలరాతని దిశ నిర్దేశం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఇదే అమెరికాలో. అలాగే యూకేలో చదువుకున్నాడు ఆయన. హీ వాజ్ అన్ ఎన్ఆర్ఐ. భారతదేశానికి రాజ్యాంగాన్ని, చట్టాలని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. వీళ్ళ ముగ్గురు ఎన్ఆర్ఐగా ఉండి భారతదేశానికి దిశ నిర్దేశం చేసినప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఒక దార్శనికుడి సారథ్యంలో ఆ విజన్ వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని వాటిని ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో బేరీజు వేసుకున్న మనమందరం కూడా వాళ్ళ స్ఫూర్తితోటే భారతదేశానికి, ముఖ్యంగా మన సొంత గడ్డ ఆంధ్రప్రదేశ్ కి తిరిగి ఇవ్వడానికి ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. మనకి ఆ హక్కు ఉంది. మీకు రాజకీయం దేనికి అని అడిగేటువంటి హక్కు ఎవరికి లేదు, లేదు, లేదు. మొదట అది. రెండోది, 1915లో మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చిన తర్వాత జాతీయోద్యమం ఒక ఊపందుకుంది. 80 సంవత్సరాల తర్వాత ఇంకొక వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 1995లో జాతికి దిశ నిర్దేశం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంకో సాంకేతిక విప్లవం మొదలైంది. అవునా? 80 సంవత్సరాలు పట్టింది మళ్ళీ అన్ని కోట్ల మందిని కదిలించడానికి. అటువంటి వ్యక్తి ఆయన గొప్పతనం గురించి, ఆయన అధికారంలోకి రావడం గురించి, అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి అది మనందరం చర్చించుకునేటువంటి అంశమే. కానీ మనం ఆయనకు అవసరం లేదు. నేను ఇంకో మాట చెప్తాను, మనకు ఆయన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే రక్త మాంసాలతోటి, ఎముకలతోటి నిర్మితమైన 70 ఏళ్ల ఒక దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మనకు అవసరం లేదు. మన ముందు తరాలకి కావాల్సింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తాత్విక భావన, ఫిలాసఫీ. ఈజ్ అ ఫిలాసఫీ. ఏంటి ఆ ఫిలాసఫీ అంటే, స్వాతంత్ర పోరాటానికి ముందు కానీ తర్వాత కానీ భారతదేశం సంఘ సంస్కర్తలను చూసింది. రాజా రామ్మోహన్ రాయలు, కందుకూరి, గురజాడ, అలాగే విప్లవకారుల్ని కూడా చూసింది, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్. కానీ సంస్కర్తల్ని, అంటే సంస్కరణలు ప్రతిపాదించేటువంటి వాటిని సామాజిక, ఆర్థిక, సాంకేతిక విప్లవాల రూపంలో అమలు చేసేటువంటి వాడిని, ఒక విప్లవకారుణ్ణి, ఒక సంస్కర్తని కలిపి మొట్టమొదటిసారిగా భారతదేశం నారా చంద్రబాబు నాయుడు గారిలోనే చూసింది. మనం పెరుగుతున్న రోజుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడిన అన్నగారు స్థాపించిన తెలుగు దేశం పార్టీతో పెరిగిన యూత్ వీళ్ళందరం కూడా దాంతో ఇంకా ఆ మమకారం, ఆ రాష్ట్రం మీద అభిమానం,
ఎక్కువగా మా అందరికీ ఉంది. వాడు దేశాన్ని కొల్లగొట్టి రాష్ట్రాన్ని కొల్లగొట్టి డబ్బులు మూటలతో కూర్చొని ఉన్నాడు జగన్ రెడ్డి. మన దగ్గర అది ఒకటి కూడా ఫైనాన్షియల్ గా కూడా తెలుగుదేశం పార్టీ వీక్ గా ఉందని గమనించి ఎన్ఆర్ఐస్ అందరం కూడా ఇవాళ గర్వంగా చెప్పగలం, ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు ఫైనాన్షియల్ గా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతాం. తప్పకుండా ఎప్పుడు ఊహించని రీతిలో పార్టీకి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తాం. ఎన్నో రకాలుగా ఇప్పుడు సిబిఎన్ ఫోరం వాళ్ళు కదా, ఇప్పుడు బాబు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ 4 months లో ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేసి దాన్ని ఎంత ఉధృతంగా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ డల్లాస్ లో 250 మందితో కార్యక్రమం చేయటం అంటే అది ఊహలకు అందని విషయం. మేమందరం అంటే ఎప్పటి నుంచో 2014లో ఇన్వాల్వ్ అయ్యాం, 19లో ఇన్వాల్వ్ అయ్యాం. ఆ రూపా గారు నాకు 2014 ఎలక్షన్ లో పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆమె పార్టీకే పనిచేస్తుంది, మేము పార్టీకే పనిచేస్తున్నాం. అలా మా అందరిలో కూడా చాలా సంతోషం. మీరు మరలా ఒకసారి మమ్మల్ని అందరినీ గుర్తు చేసినందుకు ఈ సందర్భంగా మీ టైం ఎక్కువ తీసుకుని మా గురించి మేము ఎక్కువ మాట్లాడుకోకుండా, అలానే ఈరోజు మధ్యాహ్నం వచ్చినప్పుడు మాకు కూడా ఇక్కడ ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. డల్లాస్ ఈజ్ ది హబ్ ఫర్ మొత్తం ఈ కంట్రీలోకి. ఒక డల్లాస్ సిటీ నుంచే, ఒక డల్లాస్ ప్రాంతం నుంచే మనం దగ్గర ఒక $10 million తెలుగుదేశం పార్టీకి కాంట్రిబ్యూట్ చేయగలిగిన సత్తా ఉన్న మనుషులు ఈ డల్లాస్ ప్రాంతంలో ఉన్నారు. వేర్ ఆన్ ద వే, దాంట్లో ఏ మొహమాటం లేదు. ఆ రకంగా ఉన్నాం. ఈ రోజు మేము మాట్లాడుతా కూడా ఈ యూత్, ఈ కార్యకర్తలు, ఈ యంగ్స్టర్స్ అంతా ఉన్నారు మా వాళ్ళు. వీళ్ళందరూ కూడా మనం ఎప్పటి వరకు పెద్ద వాళ్ళని గుర్తా వారిని అలా కొంచెం ఫైనాన్షియల్ గా వెరీ వెల్ టు డూ వాళ్ళందరినీ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఆ రకంగా వీఆర్ ఆల్రెడీ అప్ టు somewhat $7 million రేంజ్ లోకి వెళ్ళాం. అలానే కాకుండా గ్రాస్ రూట్స్ లో కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. ఎంత ఇచ్చారనేది కాకుండా 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కూడా ఈ ఎలక్షన్ లో పార్టీకి అవసరం అనేది నేను చెప్పడమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు. కాబట్టి అదే యాంగిల్లో పనిచేస్తూ ఉన్నాం. దానికి ఈరోజు నేను మాట్లాడిన వెంటనే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఒక $70,000 వరకు వర్ ఏబుల్ టు రైజ్. దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇక్కడ ఒక చిన్న కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజునే మొత్తం ఇక్కడే ఉన్నారు. ఒకసారి నేను పేర్లు పిలిచినప్పుడు మీరు కూడా ఇటు రండమ్మా. కేసీ చెరుకూరి గారు, సుధీర్ చింతమనేని, లోకేష్ నాయుడు, శ్రీకాంత్ పోలవరపు, సాంబా దొడ్డ, దిలీప్, అనిల్, ప్రవీణ్ కొత్తపల్లి, విజయశేఖర్ అన్నే, నిఖిల్ సూరపనేని. వీళ్ళందరూ దే గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ ద ఫండ్ రైజింగ్ యాక్టివిటీ. ఫ్రమ్ టుమారో ఆల్సో విల్ ఆల్ మీట్ అగైన్ వన్ మోర్ టైం. మహారాజ్ చిలకలపూడి 1000, రామకృష్ణ తాతినేని 1000, కిషోర్ కొసరాజు 1000, దిలీప్ చంద్ర 1116, రామకృష్ణ గొల్లపల్లి 1116. వీళ్ళందరూ కూడా శ్రీకాంత్ పోలవరపు చాలా ఎక్కువ ఇవ్వగలడు. ఓకే, మధ్యాహ్నం లేదు కాబట్టి ఈ సందర్భంగా కూడా శ్రీకాంత్ పోలవరపు గారు 5116. వీళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ సో మచ్. ఈ పేర్లు చదివిన వాళ్ళు వీళ్ళు 1000కి 5000కి లిమిట్ అవ్వలేదు. వాళ్ళు కాన్స్టిట్యున్సీస్ కూడా టేక్ కేర్ చేస్తా ఉన్నారు. ఇది బేసిక్ గా ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ టీం తరఫున అవర్ గోల్ ఈస్ టు రైజ్ $500,000 విత్ 1000-2000 తోటి ఆ కార్యక్రమం కూడా చేపట్టాం. అమర్ గారు, మీరు చేసేదానికి మేము సదా మీకు తోడ్పడతా ఉంటాం, మీకు అండగా ఉంటాం. మీరు ఎన్ఆర్ఐ ఫోరం అని మీరు అనగానే, సిబిఎన్ ఫోరం అనగానే మా అందరం కూడా యూఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. తప్పకుండా మీకు ఏ రకమైన హెల్ప్ ఉన్నా ఈ కంట్రీలో మేము వీఆర్ ఆల్వేస్ దేర్. అలానే మీరు చేసేదానికి కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ
తప్పకుండా మనందరం కలిసి ఏకైక లక్ష్యం ఇందా మనాడు చెప్పాడు మన కలపాల పక్షి కన్ను ఒకటే కనపడాలి మనకని. ఆ కుర్చీ ఒకటే తప్ప మనకు వేరే ధ్యేయం లేదు. ఆ కుర్చీలో చంద్రబాబు కూర్చోబెట్టే వరకు కూడా మనందరం కలిసికట్టుగా పార్టీ కోసం కష్టం ఎన్ఆర్ఐస్ అనే వాళ్ళు తప్పకుండా మనస్ఫూర్తిగా కూడా ఈసారి బాబు గారి పక్షాన తెలుగుదేశం పక్షాన ఉంటారని మీకు కూడా ధైర్యంగా ఎన్ఆర్ఐస్ అందరూ మనకి పార్టీకి అండగా ఉన్నారని మీరు కూడా సంతృప్తిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ థ్యాంక్ యూ. ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఎన్ని ర్యాలీలు నిర్వహించినా వాటి వెనకాలంతా ఉంటుంది వీళ్ళే అన్న గైడెన్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ అని చిన్నగా అప్పుడప్పుడు ఆ సలహా తీసుకుంటూ, అలాగే జయరామ్ గారు వచ్చినప్పుడు కూడా ఆ గైడెన్స్ ని కరెక్ట్ గా స్వీకరిస్తూ దర్ ఆల్ అలైన్డ్ వెరీ వెల్ విత్ ద పార్టీ. సో వీఆర్ సో గ్లాడ్. లెట్స్ ఆల్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. సో ఈ టీం అంతా ఇక్కడ కూర్చుంటుంది. మీలో ఎవరికైనా కూడా వాంట్ టు కంటిన్యూ దిస్